అందరికీ నమస్తే. నేను మీ శ్రావణి. కార్తీక పురాణం 12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారంన కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదము విను. మణి వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనము చేయవలెను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమునకు కానీ విష్ణాలయమునకు కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని తర్వాత భుజింపవలెను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటేగాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించి చేసిన వల్ల 100 రెట్ల ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీవారి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితం కలుగును. ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదులు స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత పుణ్యము కలుగును. దానికంటే అధికంగా ఎక్కువ ఫలం కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచును గనక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులైన వారైన ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ యావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు అందురు. కార్తీక మాసమునందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపాలన్నీ హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునికి దానం ఇచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చిన 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగునట. దీనికి ఉదాహరణకు ఒక గాథ కలదు, శ్రద్ధగా ఆలకించండి. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీరమందలి ఒకనొక పల్లె యందు ఒక వైశ్యుడు నివసించున్నాడు. వాడు మిగులు దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుటూ తాననుభవించక ఇతరులకు పెట్టక పేదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరమ నిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు దేనికి ఏ జీవికి కూడా ఉపకారమైన చేయక పరుల ద్రవ్యము నెటులు అపహరించుతున్నా అని తలంపుతో బుద్ధితో కలిగి కాలం గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపనున్న పల్లెలో నివసించిన ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంతకాలంనకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము నా ఒక్క నెలలో గడువులోని ఇవ్వగలను. మీ రుణం ఉంచుకొని ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు కాదు, నా సొమ్ము నాకు ఇప్పుడే కావాలను, లేని ఎడల నీ కంఠమునకు నరికివేయుదును, నీ కంఠము నరికేస్తానని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతును కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయిను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొని తన గ్రామమునకు పారిపోయాను. పట్టుకుంటారని దడుచుకొని తన గ్రామం పోయిను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రాహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయినారని రౌరవాది నరకకూపాములు బడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచు పుణ్యకారములు ఆచరించును. నీడ కొరకే చెట్లు నాటించును, నూతులు చెరువులు త్రవ్వించును, సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించును. ఇట్లుండగా కొంతకాలం నాకు త్రిలోక సంచార్యగు నారదులు వారు యమలోకానికి దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆద్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం కలిగింది నాకు. నేను ధన్యుడను, నా జన్మ తరించినది, నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నీ చేయు సత్కారములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని
సవినయంగా వేడుకొను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నాడు చాలా మహాప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో నేజాతి వారైనను, స్త్రీ అయినను, పురుషుడైనను, జారుడైనను, చోరుడైనను, పతివ్రత అయినను, వ్యభిచారి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములన్నీ పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుతున్నాడు. అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామం దానం చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానులు అన్నీ చేసి ఉంటుంది. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలిగినప్పటిని సాలగ్రామం అనే దాన్ని చేసినంత మాత్రాన ఆయన ఎట్లా ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుతున్నది. దీనివల్ల ఆకలి కొన్నవాని ఆకలి తీరునా, దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలెను? నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయగజాలని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమును చూచి విచారించి, వైశ్యుడా, సాలగ్రామమున శిలామాత్రముగా ఉంది ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింపజేయించితివని ఈ దానము తప్పక మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలము గలవాడయుండి దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాలగ్రామ దానం చెయ్యలేదు అస్సలు. కొంతకాలం నాకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణాంతరం 7 జన్మలందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టుట ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేసెను. పెళ్లి అయిన తర్వాత కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాను. చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందువల్ల తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి, నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానం చేశారనమాట. ఆ రోజు కార్తీక సోమవారం అవటం వలన ఆ సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమును కలిగిరి. మరికొంతకాలంలో ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయించు ముక్తి పొందెను. కనుక ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాని ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయును అని ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 12వ అధ్యాయము 12వ పారాయణం సమాప్తను. అది ఈ కార్తీక మాసంలో ఏ దానం చేసిన, దీపదానం ఏ దానం చేసినా చాలా పుణ్యము. అసలు కార్తీక మాసం అంటేనే పుణ్యఫలం, పుణ్యమైన మనకి ఈ మాసం. ప్రతిదీ దీపారాధన కానీ, దానం కానీ, పురాణం చదవటం కానీ, చెప్పింది వినటం కానీ, ప్రతిదీ పిండి దీపాలు కానీ, నారికేళ దీపం, కొబ్బరికాయలో నువ్వులోనేసి దీపం, ప్రతిదీ శివయ్యకి ఇష్టమే. అభిషేకాలు ఇష్టం. ఏది వీరుంటే అది చెయ్యండి. కార్తీక మాసం సంవత్సరం అంతా రోజుల్లో కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసం. ఎంత వీలైతే దీపాలు వెలిగించండి. తెలిసి తెలియక మనం ఎన్ని పాపాలు చేసినా, ఏమైనా కష్టాలున్నా, తట్టుకోలేని బాధలున్నా పోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మధ్యలో తడబడి ఉంటే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.